మీ చర్మంపై మచ్చలు, ఎర్రటి బుడిపెలు, పింపుల్స్ వచ్చాయి. గజ్జిగా ఉంది కానీ కారణం అర్థం కావడం లేదు. ఇది స్కిన్ అలర్జీ కావచ్చు. ఈ వీడియోలో మనం స్కిన్ అలర్జీ ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏమిటి, ఇంట్లో ఉండగానే దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మన శరీరం రక్షణ కోసం బయట నుంచి వచ్చే హానికరమైన పదార్థాలపై రియాక్ట్ అవుతుంది. కానీ స్కిన్ అలర్జీలో మన చర్మం నిర్దోషమైన పదార్థాలపై కూడా రియాక్ట్ అవుతుంది. దీన్ని ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ అంటారు. ఫలితంగా చర్మంపై వాపు, చీమ కుట్టినట్లుగా గిలిగింత, ఎరుపు వర్ణం వస్తుంది. స్కిన్ అలర్జీకి చాలా కారణాలు ఉండవచ్చు. అందులో ముఖ్యమైనవి మన రోజు వాడే రసాయన పదార్థాలు. ఉదాహరణకు సబ్బులు, డిటర్జెంట్లు, షాంపులు, క్రీములు వంటి వాటిలో ఉండే కెమికల్స్ కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అలాగే మన వాతావరణంలో ఉండే దుమ్ము, పూల రేణువులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు కూడా అలర్జీని ఉద్భవింపజేస్తాయి. కొంతమందిలో ప్రత్యేకమైన ఆహార పదార్థాలపై, ముఖ్యంగా గుడ్డు, పీనట్, షెల్ ఫిష్ వంటి వాటిపై అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. అలాగే కొన్ని వస్త్రాల్లో ఉండే రంగు పదార్థాలు, నికిల్ వంటివి లేదా ఫ్యాషన్ జ్యువెలరీలో మెటల్ కలుషితాలు కూడా చర్మాన్ని స్పందింపజేస్తాయి. దోమలు వంటి కీటకాలు కాట్ల వల్ల హైవ్స్ అనే బుడిపెలు వచ్చే అవకాశం కూడా ఉంది. స్కిన్ అలర్జీ యొక్క మొదటి లక్షణం సాధారణంగా గజ్జుగా ఉండడం. దీంతో పాటు చర్మం ఎర్రగా మారుతుంది. చిన్న చిన్న గడ్డలు లేదా బుడిపెలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో పొడిగా మారి పగిలిపోవచ్చు. ఎక్కువగా ఈ లక్షణాలు దేహంలో నేరుగా అలర్జీ కలిగించిన భాగంలో కనిపిస్తాయి. ఉదాహరణకు చేతులపై, ముఖంపై లేదా మెడ చుట్టూ. కొన్నిసార్లు అలర్జీ ఎక్కువైతే ఈ లక్షణాలు శరీరం అంతా వ్యాపించవచ్చు. కొన్ని రోజులు కానీ, వారం కానీ ఈ గజ్జి, వాపు తగ్గకపోతే అది లాంగ్ టర్మ్ అలర్జీకి సంకేతం కావచ్చు. ఒక్కో వ్యక్తికి ఒక్కో కారణం ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ వద్ద ప్యాచ్ టెస్ట్, స్కిన్ ప్రీక్ టెస్ట్ లేదా ఐజీఈ బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఇవి ఏ పదార్థం మీకు అలర్జీని కలిగిస్తుందో కనుగొనడంలో సహాయపడతాయి. స్కిన్ అలర్జీకి చికిత్స ముందుగా కారణాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రారంభించాలి. ఎక్కువ సందర్భాల్లో డాక్టర్లు అలర్జీని తగ్గించేందుకు యాంటీహిస్టమైన్స్ని మంజూరు చేస్తారు. ఇవి అలర్జీ రియాక్షన్స్ని నియంత్రిస్తాయి. అలాగే వాపు లేదా రెడ్నెస్ తగ్గించే ప్రదేశానికి కార్టికోస్టెరాయిడ్స్ క్రీమ్స్ లాంటి ఔషధాలను వాడేలా సూచిస్తారు. ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒత్తిడి తగ్గించుకోవడం ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే స్ట్రెస్ కూడా చర్మ అలర్జీని ప్రేరేపించవచ్చు. అలాగే చల్లని నీటితో స్నానం చేయడం, మెత్తటి కాటన్ దుస్తులు వాడడం మరియు రసాయన పదార్థాలను దూరంగా ఉంచడం వల్ల ఉపశమనం కలగవచ్చు. ఎక్కువగా మాయిశ్చరైజర్స్ వాడడం ద్వారా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. స్కిన్ అలర్జీకి హోమ్ రెమెడీస్ ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రారంభ దశలో అయితే అలోవెరా జెల్ చర్మాన్ని చల్లబరచడంతో పాటు తేమను అందిస్తుంది. ఇది చర్మంపై గిలిగింతను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను మృదువుగా మసాజ్ చేయడం వల్ల చర్మంలోని పొడితనాన్ని తగ్గించి సాఫ్ట్గా ఉంచుతుంది. పసుపు వంటి పదార్థాలు సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడంతో వాపుని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే ఈ హోమ్ రెమెడీస్ తక్కువగా మరియు శుభ్రంగా వాడాలి. కొన్ని సందర్భాల్లో చర్మం ఈ పదార్థాలకు కూడా ప్రతికూలంగా స్పందించవచ్చు. కాబట్టి మితంగా ప్రయత్నించి తీవ్రంగా మారితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. స్కిన్ అలర్జీ సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన స్థితికి కూడా చేరవచ్చు. ఉదాహరణకు ఒక వారం కంటే ఎక్కువగా గజ్జి లేదా వాపు కొనసాగితే, చర్మం మీద ముదురు మచ్చలు ఏర్పడితే అది లాంగ్ టర్మ్ స్కిన్ అలర్జీకి సంకేతం కావచ్చు. అలాగే అలర్జీ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయితే అది అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. ప్రతి స్కిన్ అలర్జీ ఒకే విధంగా ఉండదు. కాబట్టి మీ శరీరానికి ఏది నప్పుతుందో తెలుసుకోవడం మరియు సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. స్కిన్ అలర్జీని పట్టించుకోకుండా వదిలేస్తే అది మానసికంగా కూడా ఇబ్బందిగా మారుతుంది. సరైన పద్ధతిలో గుర్తించి నివారించడమే మంచి మార్గం. మీకు ఈ వీడియో ఉపయోగపడిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఆరోగ్య విజ్ఞాన తెలుగు వీడియోస్ కోసం ట్రెండ్ బిహైండ్ సైన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.